హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మీకు 3 ఫ్రూట్ ప్లాంట్లు చూపిస్తున్నాను. చూడండి, ఇది నోని ఫ్రూట్ ప్లాంట్. కాయలు కనిపిస్తున్నాయండి. నాకైతే ఫస్ట్ టైం ఒక 3 కాయలు అయితే పండిపోయినాయి, కోసాను. ఇంకొక 4 కాయలు ఉన్నాయి, అవి కొంచెం పచ్చిగా ఉన్నాయండి, అవి పెద్ద అవ్వాలి. దీని ఆకులు అయితే ఇలా ఉంటాయి. ఈ చెట్టు నేను పెట్టేసి 1 సంవత్సరం అయింది. చాలా పెద్దదైపోయింది. దగ్గరికి చూపిద్దామంటే ఒకటే గాలి, కొమ్మలన్నీ తెగ ఊగిపోతున్నాయి. అసలు చూపిద్దామంటే ఇది గ్రో బ్యాగ్లో నేను అలాగే ఉంచాను, ఏం మార్చలేదు. కాకపోతే గ్రో బ్యాగ్ పాడైపోయింది, దానికి హోల్స్ పడిపోయి పెద్దవి అయిపోతున్నాయి. అందుకని నా దగ్గర ఒక పెద్ద కుండీ ఉంటే నేను ఆ గ్రో బ్యాగ్ని ఆ కుండీలో పెట్టాను. ఆ వేర్లు ఆ కుండీలో ఉన్న మట్టిలో కూడా వెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా నేను దాన్ని ఏం కదపలేదు, అలాగే ఉంచేసాను. ఎప్పుడన్నా ఏదైనా వేయాలి అనుకుంటే కనుక నేను పై మట్టి కొంచెం తీసి దాంట్లో వేసేస్తాను, అంతేనండి. అలాగే ఉంచేసాను. చాలా పెద్ద కొమ్మలు అయితే అయిపోయినాయి. చూడండి ఎంత పెద్దదైందో, గాలికి తెగ ఊగిపోతుంది. చూపిద్దాం దగ్గరికి అంటే కుదరట్లేదు. దీనికి పూత వచ్చినప్పుడు అయితే ఎలా ఉంటుందో మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. చూడండి, పూత వచ్చినప్పుడు అలా ఉంటుంది. అది తర్వాత కాయ అవుతుందండి. అది తర్వాత ఇంకో ఫ్రూట్ ప్లాంట్ చూపిస్తున్నాను. ఇది చెర్రీ ఫ్రూట్ ప్లాంట్. నాకు చెర్రీ ఫ్రూట్ ప్లాంట్ నేను ప్రూనింగ్ చేసిన తర్వాత నాకు ఇలా పూత వచ్చింది, అక్కడక్కడ పూత వచ్చింది. వీటి కాయలు అయితే వచ్చినాయి. ఇది ఏ చెర్రీ ప్లాంట్ అనేది అయితే నాకు తెలియదు, కానీ మీకు ఎవరికైనా కనుక తెలిస్తే ఈ ఫ్రూట్ చూసిన తర్వాత ఇది ఏ చెర్రీ ప్లాంట్ అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. చిన్న చిన్న కాయలే వస్తాయి, అలాగని మరీ చిన్నది కాదు, కానీ రేగి పండు అంత అయితే ఉంటుంది. వీటి పూత అయితే ఇలా పింక్ కలర్లో వస్తుంది. చూడండి, కాయలు చిన్న చిన్న కాయలు అలా వచ్చి ఆ తర్వాత కొంచెం కొంచెం అలా పెద్దవి రేగి పండు అంత అవుతాయి. ఈ చెట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది, బుషిగా పెరుగుతుంది. కొమ్మలు ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటానండి, ఎందుకంటే మాకున్న ప్లేసు తక్కువ. ఎక్కువ బుషిగా పెట్టుకుంటే నాకు మిగతా మొక్కలు పెట్టుకోవడానికి ఉండదు, కాబట్టి కొంచెం చెట్టు చిన్నగా ఉండేలాగానే చూసుకుంటాను. మీకు ఇంకొక ప్లాంట్ చూపిస్తాను ఇప్పుడు. అదేంటంటే అంజూర ప్లాంట్. నేను చిన్న దాంట్లోనే పెట్టాను, చిన్న కుండీలోనే పెట్టాను. దానికి కూడా ఫ్రూట్స్ బాగా వస్తాయండి. ఇప్పటికి నేను అంజూర ఫ్రూట్స్ చాలా సార్లు కోసాను. నా దగ్గర 2 రకాలైతే ఉంది. ఇది ఒక రకం ఫ్రూట్ అంజూరాలో, ఇది ఒక రకము. అంటే టర్కీ అంజూల, దేశవాళీ అంజూల అని అంటారు కదా, నాకైతే సరిగ్గా తెలియదు. అదొక రకము. తర్వాత ఇది ఒక రకం అండి. ఒకటేమో ఆ డబ్బాలో పెట్టాను, ఒకటేమో ఇలాంటి పెయింట్ బకెట్లో పెట్టాను. ఇంకోటేమో ఇది కూడా బకెట్లో పెట్టానండి. ఆ బకెట్ పగిలిపోయిందని మరలా ఇంకో బ్లాక్ బకెట్లో పెట్టాను. దీనికి కూడా ఫ్రూట్స్ బాగా వస్తాయి, ఎప్పుడు వస్తూనే ఉంటాయండి అంజూరా. తర్వాత ఒక కాయ అయితే పండిపోయింది, కోసేద్దాము. కాయ మధ్యలో అలా పగిలిందంటే కనుక అది పండిపోయిందని అర్థం. దాన్ని మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. మనం పెంచుకున్న ఫ్రూట్ తెంచుకొని తింటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కదండి. చూడండి ఎంత బాగుందో కదా ఫ్రూట్, పండిపోయింది బాగా. తర్వాత ఇంకోటేమో నేలలో పెట్టాను, అది చాలా పెద్దదైపోయిందండి. 2 కొమ్మలే ఉంచాను, పైన మాత్రం కట్ చేస్తే పక్కన కొమ్మలు వచ్చినాయి. నాకు పక్కన మామిడి చెట్టు ఉందన్నమాట, ఆ మామిడి చెట్టుకి సగానికి వచ్చేసిందండి ఈ మొక్క. ఇంకా బాగా పెరుగుతుంది మరి. సరే, నేలలోనే వేసాను కదా, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి వదిలేసాను. ఎంత హైట్ పెరిగినా పర్లేదులే అని చెప్పేసి ఆ మామిడి చెట్టు సగానికి వచ్చింది. ఇది చూసారుగా ఫ్రెండ్స్. ఇప్పుడు 3 రకాల ఫ్రూట్స్ అయితే చూపించాను. మరి ఇప్పుడు ఇందాక కోసిన 3 నోని ఫ్రూట్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. మీకు నోని ఫ్రూట్ ప్లాంట్ ఇందాక చూపించాను కదా, నాకైతే ఫస్ట్ టైం ఒక 3 కాయలు వచ్చినాయి, 3 ఫ్రూట్స్ వచ్చినాయండి. ఇంకా దానికి చెట్టుకి 4 ఉన్నాయి, అవి ఇంకా పచ్చిగా ఉన్నాయి, అందుకని కోయలేదనమాట. ఈ ఫస్ట్ ఎల్లో కలర్లో పండుతాయి, ఆ తర్వాత ఇలా తెల్లగా పండిపోయినట్టు ఇలా వస్తాయి. నల్లగా ఉందని పాడిపోయింది అనుకోకండి, ఇలాగే ఉంటాయి. మిగిలి పండిపోయింది అంటారు కదా, అలా బాగా పండిపోయినప్పుడు ఇలా ఉంటుందన్నమాట. వీటిని మనం గాజు జార్లో పెట్టి ఇలా పెట్టేసి అన్ని మూత పెట్టేసుకుంటే చాలు, వీటి నుంచి జ్యూస్ బయటకు వస్తూ ఉంటుంది. అలా రావాలంటే, డైరెక్ట్గా రావాలంటే జ్యూసు 1 నెల టైం కూడా పడుతుంది. ఇవి బాగా పండిపోయి మెత్తగా ఉన్నట్టయితే కనుక ఒక 2 వారాలు పడుతుంది. ఆ జ్యూస్ కూడా డైరెక్ట్గా తాగొచ్చు. ఒకవేళ తాగలేము అనుకుంటే కనుక వేరే జ్యూస్లో కూడా కలుపుకొని తాగొచ్చు, లేదంటే ఆ జ్యూస్లో కొంచెం నిమ్మరసం, తేనె కలుపుకొని తాగొచ్చు. ఈ ఫ్రూట్లో అయితే మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంది. ఇమ్యూనిటీ
మనకి రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు ఈ ఫ్రూట్లో ఉన్నాయని అయితే విన్నాను. మరి క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్రూట్ తింటే మంచిదని చెప్పి విన్నాను అనమాట. అంతేకాదండి, దగ్గులు, జలుబులు, జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు, నడువు నొప్పులు, ఇలా అన్నిటికీ నొప్పులకు కూడా ఈ ఫ్రూట్ బాగా పనికొస్తుంది. మనం డైరెక్ట్గా వెంటనే జ్యూస్ కావాలనుకుంటే కనుక కాయ ఇలా పండిపోయిన తర్వాత ముక్కలు కట్ చేసి డైరెక్ట్గా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది ఒక మెడిసినల్ ఫ్రూట్ అనమాట. మీకు వీలైనంత వరకు ఈ మొక్క దొరికితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెరటి తోటలో పెంచుకోండి. అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది. మరి ఈ జ్యూస్ అయితే ఈ వాసన కూడా స్మెల్ చాలా ఘాటుగా ఉంటుంది, పీల్చలేము, కానీ జ్యూస్ బాగానే ఉంటుంది, తాగొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది పెంచుకోండి. మరి వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.